హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Polaiahtechtelugu. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నా మొబైల్ ఇక్కడ చూశారు కదా, నా అప్లికేషన్ మొత్తం ఇలా ఒక కుప్పలాగా అయితే ఇక్కడ లైన్లో ఒక సైడ్లో అయితే పడినాయి. అండ్ మీరు మొబైల్ని ఇలా స్క్రోల్ చేసుకున్నట్లయితే మీ యాప్స్ మొత్తం ఇక్కడ కదులుతున్నాయి చూశారు కదా. అండ్ మీ మొబైల్ లెఫ్ట్ కానీ అండ్ రైట్ కానీ అండ్ మీరు ఎలా కదిలిస్తే అలా అన్ని మీ యాప్స్ అనేవి కదులుతున్నాయి. అండ్ నా యాప్స్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఫొటోస్ కానీ అండ్ ఇమేజెస్ కానీ యాంగ్రీ బర్డ్స్ కానీ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే యానిమల్స్ కానీ, సో మీ మొబైల్ యాప్స్ని కూడా మీరు ఇలాగనే రెడీ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, దానికోసం మనం ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాలి. అండ్ ఆ అప్లికేషన్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు దాన్ని అయితే ఓపెన్ చేయండి. అండ్ నేను ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి. ఫ్రెండ్స్, ఓపెన్ చేశాక ఇక్కడ మీకు అగ్రీ అని కనిపిస్తుంది. సో మీరు అగ్రీ ఇచ్చేసేయండి. అగ్రీ ఇచ్చేసాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఫస్ట్లో చూసుకున్నట్టయితే యాప్స్ అని ఉంటుంది. సో యాప్స్ మీద క్లిక్ చేసి అండ్ మీరు ఏ యాప్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, అంటే ఆ లైన్లో ఏ యాప్స్ కావాలనుకుంటున్నారో ఆ యాప్స్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కొన్ని యాప్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సెలెక్ట్ చేసుకున్నాక నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసాక ఇక్కడ ఫోటో ఐకాన్ అని ఉంది. సో మీరు ఏ ఫొటోస్ అయితే మీరు ఐకాన్లోకి సెట్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఆ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసేయగానే మీకు గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఆ గ్యాలరీలోకి వెళ్ళేసి మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ నేను 2 ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూశారు కదా 2 ఫొటోస్ అయితే వచ్చాయి. అండ్ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసాక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎమోజెస్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఎమోజెస్ ఉంటాయి అండ్ అలాగే యానిమల్స్ ఉంటాయి అండ్ యాంగ్రీ బర్డ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే యాంగ్రీ బర్డ్స్ ఉంటాయి అండ్ అలాగే లవ్ షేప్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్ 2 సెలెక్ట్ చేసుకున్నాను. యానిమల్స్లో వచ్చేసి నేను సింహం అని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్న లవ్లోని సో మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే యాంగ్రీ బర్డ్స్లో నేను 2 అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేశాక మీరు సింపుల్గా ఇక్కడ చూసుకున్న స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, సో మీరు దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే అని ఇక్కడ చూశారు కదా అన్ని మొబైల్ యాప్స్ మొత్తం ఇలా సైడ్లోకి వచ్చేస్తున్నాయి. సో మీరు ఇక్కడ రైట్కి స్క్రోల్ చేశారంటే రైట్లో వస్తుంది. అండ్ ఇలా లెఫ్ట్లో కాల్ చేశారంటే లెఫ్ట్లో వస్తుంది. ఇలా స్ట్రైట్గా కాల్ చేశారంటే స్టైల్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, అండ్ ఇది చాలా కూల్గా అయితే ఉంటుంది. అండ్ ఇలా సెట్ చేసుకున్నారంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరు చూసినా కూడా వాళ్ళు షాక్ అయితే అవుతారు. సో ఇలా అయినా మీరు సెట్ చేసుకున్నామని మిమ్మల్ని అయితే అడుగుతారు. సో ఫ్రెండ్స్, అండ్ మీరు ఇప్పుడు ఒకవేళ ఈ సెట్టింగ్స్ కనుక మీరు నచ్చలేదనుకో, మీరు సెట్టింగ్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు సెంటర్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, సో మీరు దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో సో ఫ్రెండ్స్, అండ్ మీరు సెట్టింగ్స్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్మాల్ అని ఉంది, మీడియం అని ఉంది, ఇక్కడ లాంగ్ అని ఉంది. సో మీకు నచ్చిన సెట్టింగ్స్ అని మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అండ్ మీరు కూడా ఇలాగనే మీ మొబైల్లోనే సెట్ చేసుకున్నారంటే అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ ఎవరు చూసినా కూడా వాళ్ళు షాక్ అయితే అవుతారు. సో ఇలా మీరు ఎలా సెట్ చేసుకున్నామని మిమ్మల్ని అయితే అడుగుతారు. అండ్ ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోకి వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. అలా చేయడం ద్వారా నేను ఎప్పుడే కొత్త వీడియో పెట్టినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. జై హింద్.